ఋషికొండ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా 5 ఏళ్ల పాటు హల్చల్ చేసినటువంటి పేరు. కొండని గుండు చేశారని, మొత్తం పర్యావరణాన్ని ధ్వంసం చేశారని, ఖరీదైనటువంటి ప్యాలెస్ కట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఆయన భార్య అక్కడ ఉండేదానికోసం ప్రణాళిక వేశారని, ఒకటి కాదు అనేక రకాల ప్రచారాలు నిత్యం సాగుతూ వచ్చాయి. చివరికి జగన్మోహన్ రెడ్డి ఏం ఆశించారు, ఏం భావించారు, ఎందుకోసం నిర్మించారు, ఎట్టయినప్పుడు కూడా ఒక ఆధునిక భవంతినైతే నిర్మించి చాలా విలాసవంతంగా దాన్ని తీర్చిదిద్దగలిగారు. మరి అలాంటి భవనం ఏం చేయాలా, ఏం చేస్తారు? ఏడాది అయ్యింది చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఋషికొండ టూర్లు వేశారు. పవన్ కళ్యాణ్, గంటా శ్రీనివాసరావు ఇలా చాలామంది ఆ భవనాల్లోకి వెళ్ళి అది అంత ఖరీదు, ఈ టబ్ ఇంత ఖరీదు, దానికి వాడినటువంటి షాండ్లర్స్ ఇంత రిచ్, అది ఇది చాలా చెప్పుకొచ్చారు. మరి అంతా చెప్పి అది చేసి ఇది చేసి మరి చివరికి ఏం చేశారు? ఆ ఋషికొండ ప్యాలెస్ అని పిలిచినటువంటి ఏపీ టూరిజం శాఖకు సంబంధించినటువంటి భవనాల విషయంలో ఈ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోకుండా ఎందుకు తాత్సార్యం చేస్తుంది? అంత ఖరీదైనటువంటి విలాసవంతమైనటువంటి భవనాల్ని ఎలా వినియోగించుకోవాలో కూడా ఈ ప్రభుత్వానికి అంతుపట్టడం లేదంటే ఏమనాలి దీన్ని? ఒకప్పుడు టూరిజానికి సంబంధించినటువంటి కాటేజీలు అదే ఋషికొండ ప్రాంతంలో అందరికీ అందుబాటులో ఉండేవి. ఆ కాటేజీలను తొలగించి అదే ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సుమారుగా 350 కోట్ల రూపాయలతో ఆధునిక భవనాలని అత్యంత పటిష్టంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో నిర్మించారు. వాటి నిర్మాణం మీద చాలా రకాల న్యాయపరమైనటువంటి, పర్యావరణపరమైనటువంటి ఇబ్బందులు వచ్చినా వాటన్నిటినీ ప్రభుత్వం అధిగమించి పూర్తి చేయగలిగింది. దాదాపు 7 భవనాల్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. మరి ఆ భవనాల్ని ఏం చేయాలో ఈ ప్రభుత్వానికి ఇప్పటికీ అంతూ లేదంటే ఏమనాలా? ఏడాది పాటు అత్యంత విలాసవంతమైనటువంటి భవనాలను కూడా వినియోగంలోకి తీసుకురాలేకపోతున్నారంటే ఈ ప్రభుత్వం చేతగానితనం అనాలా? లేకుంటే ఏం చెయ్యాలో ఇంకా తేల్చుకోలేక సతమతమవుతున్నారనాలా? లేకుంటే అలాంటి విలాసవంతమైన భవనాలు ఈ ప్రభుత్వం వినియోగించుకోలేకపోతుంది అంటూ చెప్పుకోవాలా? ఏం చేయాలి అసలు? అలాంటి భవనాలు అందుబాటులో ఉన్నప్పుడు అది టూరిజం పరంగా కానీ, ఇతర వాణిజ్య పరంగా కానీ, లేదంటే చాలామంది డిమాండ్ చేసినట్టుగా అదొక మ్యూజియంగా కానీ మార్చి ప్రజలకు అందుబాటులో తీసుకురావాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. విశాఖ లాంటి మహానగరంలో అనేక రకాల ఐటీ కంపెనీలు వస్తున్నటువంటి తరుణంలో టూరిజానికి విస్తృతమైనటువంటి అవకాశాలున్న నేపథ్యంలో వాటిని టూరిజం శాఖ పరిధిలో అందరికీ అందుబాటులో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఆదాయం సమకూరేది. కానీ దాన్ని ఖాళీగా ఉంచడం వల్ల నిర్వహణ వ్యయం మినహా వచ్చేటువంటి ప్రతిఫలం ఏమీ కనిపించట్లేదు. దానివల్ల ప్రభుత్వానికి కూడా అపారమైనటువంటి నష్టం తప్పక పరిస్థితి దాపురిస్తోంది. జగన్మోహన్ రెడ్డి హయాంలో నిర్మించినప్పుడు అనేక విమర్శలు వచ్చినప్పటికీ ఆ ప్రభుత్వం దాన్ని పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చినటువంటి తరుణంలో దాన్ని వినియోగించుకుని దానికి ద్వారా ఏదో రకంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయోజనం పొందే ప్రయత్నం చేయకుండా ఖాళీగా ఉంచేసి ఎందుకు కొరగాకుండా పెట్టినటువంటి పెట్టుబడి మొత్తం వృధా అయిపోయే పరిస్థితి అత్యంత ఆందోళనకరం. ఈ ప్రభుత్వం దాన్ని ఎలా వినియోగించుకోవాలన్న దాని మీద ఇప్పటికైనా తక్షణమే ఒక నిర్ణయం తీసుకుని అది సామాన్యులకు సైతం అందుబాటులో ఉండే రీతిలో తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం ఉందన్న అభిప్రాయం విశాఖ వాసుల్లో వినిపిస్తుంది. మరి అలాంటి ప్రయత్నం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేస్తారా? లేకుంటే ఇదే రీతిలో కాలయాపన చేస్తూ ఋషికొండ భవనాల్ని ఖాళీగా ఉంచేస్తారా?